అక్కడ 2-3 రోజులకు ఒక్కసారే కుళాయి నీళ్లు వస్తాయి. ఇంట్లో ఎంతమంది ఉన్నా కేవలం 2 అంటే 2 బిందెల నీళ్లు దొరుకుతాయి. కుళాయి వచ్చిన ప్రతిసారి గ్రామంలో రణరంగమే. వీధి కుళాయి దగ్గర జరిగిన గొడవలపై పోలీసులు కేసులు కూడా నమోదయ్యాయంటే అక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గొంతెండుతోంది సారు అని ఏ అధికారి చుట్టూ తిరిగినా ఫలితం లేదంటున్నారు గ్రామస్తులు. గుక్కెడి నీటి కోసం అల్లాడుతున్న ఆ గ్రామం ఎక్కడుంది? గ్రామస్తులు ఏం చెప్తున్నారు? సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో. కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఎన్నికలకు ముందు ఇంటింటికి కుళాయి అని ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు గెలిచాక ప్రజల వంకే చూడటం లేదు. గుక్కెడు నీళ్లు ఇప్పించండి మహాప్రభో అంటే పట్టించుకునే నాథుడే లేడని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో గార్లదిన్నె గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజులకోసారి వచ్చే కుళాయి నీరు ఒక్క బిందె దొరికినా చాలు దేవుడా అంటూ నీటి కోసం పనులు మానుకొని పగలు రాత్రి అన్న తేడా లేకుండా బిందెలతో బారులు తీరుతున్నారు. గార్లదిన్నెలో నీటి కోసం ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. బంధువులు, ఇంటి పక్కనే ఉన్న వారితో సైతం నీటి కోసం గొడవ పడే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి గొడవలు ముదిరి పోలీస్ కేసులు కూడా అవుతున్నాయని చెప్తున్నారు మహిళలు. గుక్కెడి నీటి కోసం పోలీస్ స్టేషన్ల మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు స్థానికులు. దైవం దిన్నే, పొనకల దిన్నే తదితర గ్రామాల్లో సైతం ప్రజలకు సరిపడా నీరందక దాహంతో అల్లాడిపోతున్నారు. ఆలువాలు ఎస్ఎస్ ట్యాంకులో నీళ్లున్నా అవి జనం గొంతు దాకా రావడానికి ఆలస్యం అవుతోంది. 2-3 రోజులకు ఒకసారి మాత్రమే నీటిని వదులుతూ ఉండటం, గ్రామాల్లో పైప్ లైన్ లీకేజీల వల్ల కొలాయిల్లో వస్తున్న నీరు ప్రెషర్ లేకుండా చిన్నగా వస్తూ ఉండటంతో బిందెడు నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నీళ్ల కోసం గ్రామాల్లో యుద్ధాలు చేసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే చాలా రోజుల పాటు నుండి ఈ యొక్క తాగడానికి నీరు రాకపోవడంతో ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితే ఆందోళన చెందుతున్నారు. తమకు తాగునీళ్ళు అందించాలనే నెపంతో చాలా మటుకు ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క గ్రామంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క మహిళలు కొట్లాడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటారు, ఎందుకు కొట్లాడుతున్నారు అంటారు? నీళ్ళు దొరకసారో నీళ్ళు ఏది వచ్చినా అసలు మాకు నీళ్ళు అయితే ఎప్పుడు దొరకడం లేదు. వానకాలం అంతే, ఎండాకాలం అంతే. నీళ్ళు అసలు రావడం లేదు. ఇంత కాడుండే పట్టుకోవాలి. నీళ్ళు లేదు, నీళ్ళు కావాలి మాకు, మంచి నీళ్ళు కావాలి. పైపు లీకులు కావడం దినం మరుస దినం వస్తారు. అవి రెండు కాడలే దొరుకుతుండే. ఇంత కాడుంటే పనికి పోతే లేదు, అది బంద్ ఉండదు. జతకు 2 లెక్కేసినారు. ఒకటే కొలాయి ఊరు సగం ఊరికి ఒకటే ఉంది. కింద ఉంది, ఇంతకు ముందు ఆడ నీళ్ళు రావటం లేదు. ఇక్కడ ఒక కొలాయి వేసినారు సార్. జతకు 2 వేసినారు. ఆయమ్మ పనికి పోయేదంటే ఆయమ్మకు నీళ్ళులే, పిల్లలకిలే. జతకు వచ్చేసి 2 భార్య భర్తకు కలిసి 2 నీళ్ళే. ఇంట్లో పిల్లలు 5 మంది ఉన్నా పిల్లలకి నీళ్ళులే. 2 బిందెలతోనే 2 నాలుగు పొద్దు పోళ్ళ. 3వ నాడు వంత వస్తుంది కదా, ఈ పొద్దు వస్తే వస్తుంది, లేకుంటే లేదు. ఇంక తీగ పోయేదా, కరెంటు పోయేదా, మోటార్ పోయేదా, ఇంక మా ఊరికి ఇట్లా ఈ పరిస్థితి వచ్చేది. నీళ్ళు అయితే లేవు చూడు సార్, తాగడానికి మంచి నీళ్ళు మా ఊళ్ళో లేవు. మరి ఏం చేస్తున్నారు? ఇంత సమస్య ఉంది కదా, ఏం చేస్తున్నారు? ఊకే అట్లా వచ్చిన వాళ్ళకల్లా చెప్తున్నాం, ఇంక ఎవరు పట్టించుకోలేదు మా ఊర్లో. వచ్చిన వాళ్ళకల్లా చెప్తున్నాం, ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా మాకు మంచి నీళ్ళు అయితే దొరకట్లేదు మా ఊర్లో. ఎందుకు కొట్లాడుతున్నారు? కొట్లాడుతున్న నీళ్ళు ఆడవాళ్ళు మాడాలం కొట్లాడుకొని కేసులు పోయామే. ఇప్పుడు ఆడవాళ్ళు మాడాలమే కొట్లాడు కేసులు పోయాము, కానీ మాకు నీళ్ళు చేసట్లేదు, న్యాయం జరగట్లేదు. మా ఊర్లో మంచి నీళ్ళు లేవు, అది మాకు పరిస్థితి అంతే. నీళ్ళ గురించి సార్ మోటార్లు సరిపోయేవంటారు. మాకు 6 ఊర్లకు కలిసి ఒకటే తానే వస్తున్నాయి నీళ్లు. 6 రోజులకు వస్తున్నాయి. ఇట్లా మాకు చాలా ఇబ్బంది ఉంది. అక్కడ కిందకి పారతామంటే అక్కడ పారటం లేదు, ఇక్కడ దొరకకుండా మీద పారుతున్నాయి. ఇంటికి కలిసి 2 దొరుకుతున్నాయి సార్, 2 చిక్కుతున్నాయి. సరిపోవు సార్. ఎంతమంది చెప్తారు, ఊరు గెలిచి వచ్చినా ఎంతమంది కానీ గెలిచినా కానీ మాకు ఇట్లా ఇదే ఇబ్బందే ఉంది. ఈ ఊరు 2 తానులే ఉండవు తాగే నీళ్ళు, మంచి నీళ్ళు ఒకటే. అన్ని పోతే కొనుకొచ్చుకునే తాగాలి, ఇంకా 20 రూపాయలు పెట్టి. ఇంకా నీళ్ళు లేదు. ఇంకా నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వచ్చే కొద్దిపాటి నీటి సరఫరా సమయం మరింత సమస్యగా మారిందని చెప్తున్నారు స్థానికులు. ప్రతిరోజు గార్లదిన్నెతో పాటు పలు గ్రామాల్లో ఉదయం 10 గంటల సమయంలో నీటిని వదలటం రైతులు, కూలీల పాలిట శాపంగా మారింది. పొలాలకు, ఇతర పనులకు వెళ్లాల్సిన రైతులు, నిరుపేదలు నీటి కోసం 2 రోజులకు ఒకసారి ఒకరోజు ఉపాధిని వదులుకోవాల్సి వస్తోంది. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ శ్రమజీవులకు నీళ్లొస్తే పనిపోతుంది, పనికి వెళ్తే నీళ్లు దొరకని పరిస్థితి. కాలంతో పని లేకుండా నిత్యం నీటి సమస్య ఉందని చెప్తున్నారు స్థానికులు.
నీటి సంక్షోభం నుంచి తమను బయటపడేయాలని ఎంతమంది అధికారులు చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు మహిళలు. ఇదే పరిస్థితి చూస్తారు, ఫోటోలు తీసుకుంటారు, సెల్లులు కొట్టుకుంటారు, పోతారు. ఇంకా అక్కడే ఇంకా ఆయనకు నీళ్ళు ఇడిచి ఆయనకు పేసలు తిన్న నుంచి రావాలా మాకు నీళ్ళు. ఆయన అని చెప్తే ఈ పొద్దు మోటార్ పోయేదా, ఈ పొద్దు పైపులు పోయేవా, ఈ వంతు లేదు. రేపు వంతులో వస్తే పట్టుకునండి, లేకుంటే తాగండి, లేకుంటే లేదు. మీ సిమార్లు మీరు పడండి, నాకైతే సమస్య లేదు అని ఆయన అంటాడు. అసలే 2-3 రోజులకు ఒకసారి కానీ నీళ్లు వస్తాయి. అవి కూడా కేవలం 2 బిందెలు మాత్రమే తీసుకునే అవకాశం ఉందని వాపోతున్నారు. ఈ నీరు ఈ అవసరం తీర్చుకోవటానికి సరిపోవటం లేదంటున్నారు. కనీసం నీళ్లను తెల్లవారుజామునో లేదా సాయంత్రం వేళల్లోనో విడిస్తే పనులు పోకుండా ఉంటాయని అంటున్నారు స్థానిక మహిళలు. సర్దుకున్నా తాగని బోదిన్నప్పుడు ఎర్ర నీళ్ళు కడుక్కున్నా, తాగనీకి ఒక్కటి పోసుకున్నా, అన్నం చేసుకునికెళ్ళ తాగనీకెళ్ళ చేతులు ఆడుకునేకెళ్ళ ఏడుకులే ఇంకా 2 గడాలే. ఇవాళ వంతు వస్తే రేపు వంతుకు వస్తాం లేకుండా లేదు. వంతు రానప్పుడు ఏం చేయాలో కొనుక్కొచ్చుకొని తాగాల. తిమ్మాపు రాని వాళ్ళ కొనుక్కుని కూడా బండ్లు ఉన్న వాళ్ళు పోతారు, బండ్లు లేని వాళ్ళు ఎట్లా పోతారు? మా పరిస్థితి ఇట్టుండదు చూడు. యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు పొద్దున్న లేచినప్పటి నుండి అందరూ కలిసే ఉంటారు, కానీ ఈ యొక్క నీళ్ళ దగ్గర మాత్రం గొడవ పడే పరిస్థితి కనపడుతుంది. ఒక కుటుంబానికి 2 బిందెలే మాత్రమే వస్తున్నాయి. ఆ యొక్క 2 బిందెలు కూడా సరిపోవు కాబట్టి తమ సొంత బంధువులైనా కావచ్చు, తమ పక్కింటి వాళ్ళైనా కావచ్చు, ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు కావచ్చు, అయితే ఈ యొక్క నీళ్ళ దగ్గర మాత్రం గొడవ పడే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అధికారులకు పలుమార్లు చెప్పినప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో తమ వంతు వచ్చింది, తమకు ఒక 2 బిందెలు ఎక్కువ కావాలంటూ గొడవ పడుతున్న పరిస్థితి. ఈ యొక్క గొడవలు కేసుల దాకా కూడా పోయాయంటూ మహిళలు చెప్తున్నారు. ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క గాల్లదిన్న గ్రామంలో ఓట్లు అడగటానికి మాత్రమే తమ గ్రామం గుర్తుంటుందని, సమస్యలు పరిష్కరించమని అడిగితే కూటమి నేతలు కనిపించడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. నీళ్ళు పరిస్థితి సార్, నీళ్ళు మాకు రావటం లేదు. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వస్తాయి. 1 గంట పడతాం, మళ్ళీ 1 గంట బంద్ అవుతాయి, మళ్ళీ ఇడుస్తాడు. పైపులు 3-4 రోజులకు ఒకసారి పగిలిపోతాయి అంటాడు. సరిగా నీళ్ళు ఇడచడం లేదు. మరి ఈ వయసులో కూడా మీరు నీళ్లు తీసుకొస్తున్నారు కదా, ఎందుకంటారు? మరి మాకు గేరు కుళాయిలు లేవు సార్, ఇంకా రాక తీసుకురాకుండా తప్పదు. మాకు లైన్కి కుళాయిలే వచ్చలేవు, పైపులే వేసలేరు. ఇంటింటికి కుళాయిలు అంటారు, కుళాయిలే వేసలేరు. ఇంక ఈ పొద్దురకాయ కుళాయిలు లేదు. అంటే ఇంత సమస్య ఉంది కదా, పోనీ మరి నీళ్లు పట్టుకోలేకపోతే మరి ఎట్లా, మీకు తాగడానికి నీళ్ళు ఎట్లా? ఇంక అట్లే సార్, ఎట్లా ఎవరో అడుక్కునల్లా, 2 గడలు 3 గడలు తెచ్చుకోవాలా, తాగల. మరి నీళ్ళు వదిలినప్పుడు రెండు బిందెలే వస్తాయి అంటున్నారు. 2, 3, 4 పట్టుకుంటాం అంతే. అంతే సరిపోతాయా మరి మీకు ఫ్యామిలీకి అంతా? అట్లే సరిపోయినవే, లేకుంటే ఫిల్టర్లు తెచ్చుకుంటాం. ఏంది ఇంత సమస్య ఎందుకుందంటారు? ఎందుకో సార్, ఈ ఊరిని ఎవరు పట్టించుకున్నారు సార్, ఎవరు పట్టించుకుంటారు ఈ ఊరిని? మరి ఎండాకాలం కదా, ఇబ్బంది కదా. ఇబ్బందే మరి, ఎవరన్నా అడిగితే వేస్తామంటారు. కుళాయిలు వేస్తాము, వస్తావి, చాంచానాయి లేవు, అది రుచిలేరు, ఇది రుచిలేరు అని చెప్తారు సార్. మాకు కుళాయిలు అయ్యండంటే ఇంటింటికి కుళాయిలు అయ్యండంటే మాకు ఇంకా అవి శాంచనాయి లేవు, వచ్చి లేవు అంటారు. నీటి కోసం గ్రామాలు ఇంతలా ఇబ్బందులు పడుతున్నారంటే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీళ్లు లేవా? నీటి ఎద్దడి గురించి అక్కడ అధికారులు ఏం చెప్తున్నారో ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మా ప్రతినిధి లోకేష్ మరిన్ని వివరాలను అందిస్తారు. కర్నూలు జిల్లాలో ఈ యొక్క నీటి సమస్యతో ఎన్నో గ్రామాల్లో అల్లాడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం ఈ యొక్క కర్నూలు జిల్లాలోని ఎమ్గనూరు నియోజకవర్గంలోని గోనగండ్ల మండలంలో ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ అంటే అల్వాల సమ్మర్ స్టోరేజ్ ఈ యొక్క ప్రాంతం నుండి 3 మండలాలకు సంబంధించిన 10 గ్రామాలకు ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ నుండే నీరు అందే పరిస్థితి. ఈ యొక్క ఎండాకాలంలో ముఖ్యంగా ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ నుండే నీరంతా ఆ గ్రామాలకు వెళ్ళి అందే పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సమ్మర్ స్టోరేజ్ దగ్గర అంటే సమీపంలో ఉన్న గ్రామాలకు మాత్రమే నీరు అందుతుంది. మిగతా ప్రాంతాల్లో అయితే నీరు అందని పరిస్థితితో ప్రజలు అల్లాడిపోతున్నారు. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అట్లా కొన్ని రోజుల పాటు నుండి నీళ్లు అందలేని పరిస్థితి.
అయితే ఏదైతే తమ వంతు వచ్చిందో ఈ యొక్క గ్రామానికి నీరు అందే పరిస్థితి ఉందో ఆ యొక్క గ్రామంలో చాలా తక్కువ నీరు వస్తున్నది. అది కూడా ఒక కుటుంబానికి 2 నుండి 5 బిందెలు మాత్రమే నీరు అందే పరిస్థితి. అటువంటి తరుణంలో తాగడానికి సమస్య చాలా తీవ్రంగా ఉందంటూ ప్రజలు వాపోతున్నారు. ఆ యొక్క ప్రజలు ఏదైతే చెప్తున్నారో ఆ యొక్క సమ్మర్ స్టోరేజ్ ఇదే. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడున్న సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో రోజు ఈ యొక్క నీరు అనేది అందజేస్తున్నాము. ఏ అయితే గ్రామానికి వెళ్ళాలో ఆ యొక్క గ్రామం వంతు వచ్చినప్పుడు మాత్రమే ఆ నీరు వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. పూర్తిగా గ్రామ లెవెల్లో చూసుకున్నట్లయితే ప్రజలకు తాగునీరు అందక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఎవరు స్పందించలేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో తాము చాలా కష్టాలు పడుతున్నట్టుగా ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క మానిటరింగ్ సరిగా లేకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలైతే కోరుతున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది కాబట్టి పూర్తిగా తమకు తక్షణమే ఈ యొక్క తాగునీరు అందించాలంటూ ఈ యొక్క కర్నూలు జిల్లాలో వాసులంతా కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.